నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే. ఏం సంగతులు? పొలిటికల్ అనలిస్టు కాస్త తురుం పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పేసి ఈరోజు పిలువబడుతూ ఉన్నారు చింతా రాజశేఖర్ గారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారో 24 సీట్లు జనసేనకి, 40 రోజుల కిందటనే మీరు ఆ స్థానాలని చెప్పేసి వివిధ ఛానల్ వేదిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత వచ్చేసి వెబ్ మీడియా త్రూ మీరు పలు ఛానళ్ళలో చెప్పుకురావడం జరిగింది, పలు పత్రికలలో కూడా చెప్పుకురావడం జరిగింది, మీ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా. ఎలా సాధ్యపడింది ఎలా అని చెప్పేసి నాకు పెద్ద ప్రశ్న. మీకు సంబంధించిన గూఢాచార వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ జనసేన పార్టీలో అయితే మీకు సంబంధించిన వ్యక్తులు, మీరు పార్టీ వీడిన కూడా మీకు ఎవరో సమాచారం చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వింటా ఉన్నారు. జనసేన పార్టీ ఆఫీస్లో స్టాఫ్ మార్చిన తర్వాత కూడా ఉన్నారు. ఈ రోజుని అందుకేనా అక్కడ ఏం జరుగుతున్న సమాచారం నిత్యం కూడా అక్కడ ఏం జరుగుతుందో సమాచారం కాదు, ఇది ప్యూర్లీ అనాలిసిస్. దానికోసం పెద్ద బుర్ర, పెద్దగా ఆలోచనలు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు. కామన్ సెన్స్తో ఆలోచిస్తే కనబడుతుంది. జనసేన పార్టీ ఆయన సామర్థ్యం ఎంత, ఎన్ని సీట్లలో పోటీ చేసే సామర్థ్యం ఉన్నది, అంతకంటే ఎక్కువ ఇస్తే డ్యామేజ్ ఏం జరుగుతుంది, అంతకంటే తక్కువ ఇస్తే ఏం డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనేది సింపుల్. ఎక్కువ సీట్లు ఇస్తే కాపులకి బీసీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది, కాపులకి తక్కువ సీట్లు ఇస్తే కాపులకి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు, ఇది కూడా ట్రాన్స్ఫర్ కాదు. ఎక్కడ దగ్గర రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎక్కడ దగ్గర అవుతుంది అంటే 2 డజన్లు అని చెప్పినాను. అంతకుమించి దానికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను 2019 నుంచి ఎలా చెప్పగలిగారు అలా 24 స్థానాలు జనసేనకి? నేను 24 అనలేదు, 23-24 అన్నాను. 23-24 దగ్గర ఆగిపోతుంది అన్నాను. 23-24 దగ్గర ఆగిపోతుంది అన్నాను. చెప్తున్నాను కదా, చూసుకుంటే వీళ్ళకి ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కాపు ప్రాబల్యం ఉన్న సీట్లు ఎన్ని ఉన్నాయి, కాపు ప్రాబల్యం ఉన్న సీట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, జనసేన బలం ఎక్కడెక్కడ ఏంటి అని మొత్తం చూసుకుంటే ఒకసారి తీసుకుంటారు. అంటే నేను ఒకటి, చాలామంది ఏమనుకుంటారంటే వీడేదో గాలి మాటలు మాట్లాడుతాను. నా దగ్గర సెల్ ఫోన్లో ప్రజారాజ్యం టైం నుంచి 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో మొదటి 2-3 స్థానాల అభ్యర్థులు ఎవరు, వాళ్ళకు వచ్చిన ఓటు శాతం ఏంటి అనేది నేను నిక్షిప్తమై ఉన్నది. నేను దాన్ని స్టడీ చేస్తాను నియోజకవర్గాల వారికి. 2009 నుంచి ఉంది. 2009 నుంచి ఉంది. 2009 కాదు, ప్రజారాజ్యం 2009. చాలామంది ఏమంటారంటే చిరంజీవికి 34 స్థానాల్లో 1000 ఓట్ల లోపల ఓడిపోయారంటారు. తీయమనండి లెక్కలు, నేను చెప్తా ఏ నియోజకవర్గంలో ఎంత అంత ఉండదు. కొంతమంది అమాయక జన సైనికులని మభ్యపెట్టేందుకు జనసేన పార్టీ కూడా 2019 ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉందంటారు. చెప్పులు తీసుకుని కొట్టాలి వాళ్ళని, తీసుకుని కొట్టాలి. నా కొడుకుల్ని, యువతని మభ్యపెడతారు. అంటే 34 స్థానాల్లో మనం ఆల్రెడీ 2వ స్థానంలో ఉన్నాము, ఇంకా బలపడ్డాము, ఇంకా 34 గెలిచేస్తున్నాము. ఆ ఉద్దేశంతోనే 50 సీట్లు కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ జనసేన అధికార ప్రతినిధులు నాతో చాలా డిబేట్లు, నువ్వేమన్నా చిలక చూసాం చెప్తున్నావా, నీకు ఎట్లా తెలుసు చెప్తున్నారు. ఏమైంది ఇవాళ తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తే కుక్కట్పల్లిలో కష్టం మీద డిపాజిట్ వస్తుందన్న, అతి కష్టం మీద కుక్కట్పల్లిలో డిపాజిట్ వస్తుందన్న, అక్కడ రాలేదు. మిగతా 7 చోట్ల రాలేదు. దానికోసం చిలక చూసాం అవసరమా? 24 స్థానాల్లో సింగిల్ డిజిట్లో గెలుస్తుంది జనసేన పోటీ చేస్తున్న 24 స్థానాల్లో గెలవబోయేది సింగిల్ డిజిట్, అంటే 9 కంటే లోపలే, 10 లోపల, 9 కంటే లోపల, 9 కానీ ఆ లోపల. ఏ స్థానంలో ఏమైనా చెప్పగలుగుతారా? అక్కర్లేదు, ఇంకా అభ్యర్థులు మొత్తం ప్రకటన. మూడు మన జనసేన టీడీపీ లిస్ట్ వచ్చేసింది, జనసేన లిస్టు, వైసీపీ లిస్ట్ వస్తే ఏ స్థానాల్లో ఎవడోడు గెలుస్తాడని నేను చెప్పేస్తాను. అది కూడా చెప్పచ్చు. కొద్దిగా అటుగా ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం జనసేన పార్టీ టీడీపీ లిస్టు రాకముందర నేను 110 సీట్లు దాటుతుందని చెప్పాను వైసీపీ. జనసేన టీడీపీ లిస్టు సంయుక్తంగా 24 స్థానాలకు పరిమితమని చెప్పిన తర్వాత అది 120కి పెరిగింది. ఎలా సార్? ఎలా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు, కాపుల నుంచి ఎక్కడెక్కడైతే సీట్లు తక్కువ కేటాయించారు. అరే ఇక్కడ దాకా మభ్య పెట్టుకుంటూ వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ కార్యకర్తలని ఎర్రి చేసుకుంటూ వచ్చినాడు. మీరు బీప్ వేసుకుంటూ వేసుకోండి, లేకపోతే యాజిటీస్ చేయండి. ఎర్రి పువ్వులని చేసుకుంటూ వచ్చాడు కార్యకర్తలని. బీప్ ఎందుకులేండి, పద్ధతిగానే మాట్లాడుకో. సరే, ఎర్రి పుష్పాలని చేసుకుంటూ వచ్చినాడు. అమాయకులని అమానుషంగా
మీకోసమే పార్టీ పెట్టాను, మీకోసమే నేను బతుకున్నాను, నేను బతుకున్నది మీకోసమే అని చెప్పేవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నాడో, ఎంతగా దగాద్రోహం చేస్తున్నాడో పాపం వాళ్ళకి తెలియదు. పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. పార్టీ నడవడిక మొత్తం చూస్తే కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు అని. 24, 23, 24 స్థానాల కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇవ్వడం తెలుసు కాబట్టి, పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు కాబట్టి, పవన్ కళ్యాణ్ చేతిలో ఏమీ లేదు కాబట్టి నేను చెప్పాను 23, 24 స్థానాలు. చాలామంది ఏమన్నారు, 3వ వంతు అంటే 160 సీట్లు, 3వ వంతు అంటే 58 సీట్లు అని చెప్పారు. చింతా రాజశేఖర్ గారు కూడా చెప్పారు 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి చెప్పాలి, ప్రపోజల్ అలాగే 75 సీట్లు ఇవ్వాలా లేకపోతే 50కి పైచలకు స్థానాలు ఇవ్వాలని చెప్పి. నేను 50, 75 కూడా అనలేదు. 87 జనసేన, 88 టీడీపీ పోటీ చేయాలి. అది కూడా సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 ఉంటుంది ప్రతి ఒక్క నియోజకవర్గానికి. 1 ఇచ్చాపురం అయితే తెలుగుదేశం పోటీ చేయాలి, 2 పలాస్ అయితే జనసేన పోటీ చేయాలి. అలా సరి సంఖ్య ఉన్న సీట్లన్నీ టీడీపీ, బే సంఖ్య ఉన్న సీట్లన్నీ జనసేన అలా మార్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అప్పుడు కావాలంటే ఒక 10 సీట్లు మార్చుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ సంఖ్య అట్లాగే ఉండాలి. మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాను. మీరు చెప్పినట్లు సరి బేస్ సంఖ్య ప్రకారం సీట్ల కేటాయింపు జరిగితే వీరి ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అప్పటి నుంచి చెప్పాలి. అప్పటి నుంచి ప్రజలను సైకలాజికల్గా ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. ఎప్పటి నుంచి 3 సంవత్సరాల క్రితం చెప్పాను నేను, 3 years బ్యాక్ చెప్పిన ఫార్ములా ఉంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పాను. మరి దాని నుంచి మరి మీరు ప్రజలని, కార్యకర్తలని, నాయకులని తయారు అసలు మీరు పార్టీ పెట్టారు కదా 2014 నుంచి 2019 మధ్యలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని రోజులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో? మీరు ఎందుకు ఓటేయాల ప్రజలు? శోకాలు పెట్టి మొగుడు చచ్చిపోయిన ముండలాగా ఏడుస్తాడు. శోకాలు పెట్టి మొగుడు చచ్చిపోయిన ముండలాగా ఏడ్చి ఏమంటాడు? నన్ను గెలిపించలేదు 34 స్థానాల్లో అంటాడు. అరే ఓరి సన్నాసి దద్దమ్మ, నువ్వు ఉన్నదే 50 రోజులు రాష్ట్రంలో, నీకు ఎందుకు ఓటేయాలి? పుష్కరాల్లో జనాలు చచ్చిపోతే చూడడానికి రాలేదు, ఇబ్రహీంపట్నం దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిపోతే రాలేదు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? చంద్రబాబు నాయుడు ఉస్కో, చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మురిగే కుక్కవి నువ్వు. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మురిగే కుక్కవి నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్లో, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిపోతారని కంగారు పడి నిన్ను ఉస్కో అంటే నువ్వు వచ్చి 2 మీటింగ్లు పెట్టి లడంగే అని పాచిపోయిన లడ్డూలు అని చెప్పినావు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ అని ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు అయిపోగానే నువ్వు మానేసినావు. నువ్వు చెప్పింది ఏంటి? 3 దశల పోరాటం అన్నావు. మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు అన్నావు. 2వ దశ ఏదో చెప్పినావు, 3వ దశ ఏదో చెప్పినావు. 2, 3 సంగతి పక్కన పెట్టు. మొదటి దశలో మొదటి మీటింగ్ కాకినాడలో పెట్టినావు, 2వ మీటింగ్ అనంతపూర్లో పెట్టినావు. 2 చోట్ల కిక్కిరిసిన జనం. కాకినాడలో ఒక తొక్కిసలాట చచ్చిపోయినట్టు ఆ సభన ఏదో సభ ఒకరు చనిపోయారు, అంత జనం వచ్చినారు. 3వ సభ ఎందుకు పెట్టలే నువ్వు? ఒంగోలులో గ్రౌండ్ బుక్ చేసుకున్నావు కదా, ఎందుకు పెట్టలేదంటారు? అదే ప్యాకేజీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, హోదా కంటే ప్యాకేజీ నయమన్నాడు. చూప్ సైలెన్స్ నీవిన్నాడు. కుక్కని నిమ్మరంగానే మరొకటి ఆపేస్తుంది, ఆపేసిండు. మళ్ళీ వనజాక్షిని ఒక ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్కి వచ్చింది. ప్రజలు తెలుసుకోవాలి వాస్తవాలు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడు పెట్టాడు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక బినామీ అనేది ఈ రోజున మనం తేటతెల్లం చేద్దాం. గంట అయితే గంట, 2 గంటలు అయితే 2 గంటలు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాయి. వనజాక్షి అనే ఆమె మీద, ఎంఆర్ఓ మీద చింతమనేని ప్రభాకర్ దాడి చేసింది జూలై 2015 జూలై. డేట్ కరెక్ట్గా లేదు, 16, 17 తారీఖులో ఎప్పుడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఖండించాలా? మరుసటి రోజు, అదే రోజు సాయంత్రము, మరుసటి రోజు, మరుసటి వారము, ఆ తర్వాత ఆంధ్రాకు వచ్చినప్పుడు చేయాలి కదా. 2018 మంగళగిరి ఆవిర్భావ సభలో మొత్తుకుంటాడు, మరుగుతాడు ఈ కుక్క. ఏమని? ఏం చింతమనేని ప్రభాకర్ నీకేమైనా కొమ్ములు ఉన్నాయా, ఎంఆర్ఓని కొడతావా అని. 3 సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు ఓట్లు చీల్చాలి కాబట్టి నువ్వు నన్ను తిట్టు అని సిగ్నల్ ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం నా వ్యతిరేకంగా 60% ఓటు మంది ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే నన్ను తిడుతున్నాడు కాబట్టి 60% మంది తీసుకెళ్ళి
జగన్మోహన్ రెడ్డి గుద్దేస్తారు, నాకు 5-10 సీట్ల కంటే ఎక్కువ వచ్చలేవు, నువ్వు నన్ను తిట్టు. జగన్మోహన్ రెడ్డి తిట్టాలి, నన్ను తిట్టాలంటే ఈ 60% మంది ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు అపోజిషన్ లీడర్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు కట్ అయిపోతే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా. కాబట్టి నువ్వు నన్ను తిట్టు. నువ్వు నన్ను తిడుతున్నావు కదా, నీకు కాపులు ఓట్లు వేయడానికి కూడా నేను ఒక ఫార్ములా చెప్తా. ఏంటా ఫార్ములా? స్టూడియోలో కూర్చోబెట్టి మీ అమ్మని తిట్టిస్తా. స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని ఒక యాక్టర్తో కూర్చోబెట్టి తిట్టిస్తా. ఇది నేను చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పిండు. స్టూడియోలో కూర్చోబెట్టి మా అమ్మని తిట్టించావు లోకేష్ అన్నాడు. ప్రతి మీటింగ్లో చెప్పినాడు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగేట వాళ్ళందరూ అలాగా జనం శంకర జాతి జనం అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు? కాపు సామాజిక వర్గం. అంటే కాపు సామాజిక వర్గాన్ని తిట్టాలి, కాపుల్లో ఆవేశాలు రావాలి. పవన్ కళ్యాణ్ తల్లిని తిడితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆవేశాలు రావాలి. మీ అన్న రాజకీయాలకు పనికిరాడు, చేత కాదు, రాజకీయాలు చేయాలంటే మాకే సాధ్యం, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటే చిరంజీవి అభిమానులు కూడా కోపం రావాలా. వీళ్ళందరికీ కోపం వస్తే ఏమవుతుంది? మా మెగా కుటుంబం, మెగా హీరోల తల్లినే తిడతావా అని వచ్చి అభిమానులందరూ జనసేన ఓటేయాలి. కాపు సామాజిక వర్గాన్ని అలగా జనమంటావా అని అందరూ వచ్చి దీనికి ఓటేయాలి. ఇదంతా ఎందుకు చేసినాడు? ముద్రగడ పద్మనాభ ఉదంతం తర్వాత, కాపు రిజర్వేషన్ ఉదంతం తర్వాత, తుని రైలు, కాపులు ఎవరు నాకు ఓటు వేయట్లేదని అర్థమైపోయింది ఆయనకి. నాకు ఓటు వేయకపోతే ఎవరికి ఇస్తారు? వైసీపీకి ఇస్తారు. వైసీపీకి వేస్తే మొత్తం గుండు 23 కూడా వచ్చేటిగా. సో పవన్ కళ్యాణ్ ఎగదోసినాడు, నువ్వు తిట్టు అని. ఇద్దరు పరస్పరం తిట్టుకున్నట్టు డ్రామా ఆడాడు. డ్రామా ఆడి అయినా కానీ కాపుల్లో యూనిటీ రావట్లేదు. ఏం చేయాలి? ఇది కాపుల పార్టీ అని నమ్మించాలి. కమాన్ చిన్న ఇంటరప్షన్. లేదు, జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎంఆర్ గారు, పులిశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, ఆకుల సత్యనారాయణ, మాదాసు గంగాధరం, విజయబాబు గారు, మారిశెట్టి, ముత్తం శెట్టి, ఇలాందరినీ జనసేన పార్టీలోకి చూపించారు. ఇదందరూ కాపు నాయకులు. అర్రే ఏముంది, మన కాపు పార్టీ, కాపు నాయకులు కాపులను తిడుతున్నారు, మెగా కుటుంబం తల్లిని తిట్టినారు, కాబట్టి ఈ పార్టీ గుద్దేయాలి అని ప్రజలు అనుకోవాలని ఈ ఎత్తుగడలని చేస్తారు. కాకపోతే కనెక్ట్ కాలే, కాపులకి అది కనెక్ట్ కాలే. కనెక్ట్ అయితే ఒక 25% ఓటు బ్యాంక్ కనుక చీలింటే జగన్మోహన్ రెడ్డి 30 దగ్గర ఆగిపోయేవాడు, పవన్ కళ్యాణ్ 20 దగ్గర ఉండేటోడు, 40%తో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు 19లో. ఇది కుట్రపూరితంగా కాపులని మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎత్తుగడలో కన్న తల్లిని, సొంత అన్నని, సామాజిక వర్గాన్ని కూడా తిట్టించేందుకు సిద్ధపడ్డ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. చిన్న ఇంటరప్షన్. చెప్పండి మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు లేదు, మీరు అంటే పదే చెప్పుకొస్తున్నది ఏంటంటే, లోకేష్ గారు స్టూడియోలలో పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అమ్మగారిని కూడా రాజకీయం కోసం తిట్టించారని చెప్పేసి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవాళ్ళు, లేకపోతే తిట్టేవాళ్ళు, చాలా ఎమోషనల్గా భావోద్వేగంతో మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని మించి మరి ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటువంటి వ్యక్తులలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని చెప్పేసి అంటే, తనకి అచ్చుగుద్దినట్టు ఈ రూపం కనపడుతుంది. వారు ఎవరంటే చింతా రాజశేఖర్ సార్ అంటారు. మరి మిమ్మల్ని ఎవరు ఎగదోసి తిట్టించారు? మీరు తిట్టడం వల్ల అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మీరు కూడా, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంటే ఇది 2019 ఎన్నికల విషయం చెప్తున్నాను. అంటే నేను 2019 వరకు జనసేనలో ఉన్నాను, మీరు మర్చిపోతున్నారు. 2019 ఎన్నికల కంటే పూర్వము పవన్ కళ్యాణ్ తల్లిని స్టూడియోలో పెట్టి కూర్చోబెట్టి తిట్టించారు అని పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సభలో గుర్తు చేసేవాడు. ఈ కాపులు జన సైనికులు ఎక్కడ మర్చిపోతారో అని ప్రతి సభలో చెప్పేటాడు. నా తల్లిని తిట్టించినారు, మా అన్నని చేతగాని వాళ్ళని అన్నాడు, మా కులాన్ని తిట్టిస్తున్నారని ప్రతి సభలో చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. నేనేమంటా అంటే, మీ చేత ఎవరు తిట్టిస్తున్నారు అట్లా? ఇప్పుడు ఎవరు తిట్టించట్లే. అప్పుడు తిట్టించినాడని పవన్ కళ్యాణ్ చెప్పినాడు. ఇప్పుడు నన్ను కూడా తిట్టిస్తున్న పవన్ కళ్యాణ్ చెప్తే అప్పుడు మాట్లాడదాం దాని గురించి. పవన్ కళ్యాణ్ చెప్పలే కదా. పవన్ కళ్యాణ్ చింతా రాజశేఖర్ పేరు ఇంతవరకు ఉచ్చరించలేదు కదా. చింతా రాజశేఖర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా తెలియదు. ఈ రోజు వరకు తెలియదు. ఏం తెలుస్తుంది? ఎటు తెలుస్తుంది ఆయనకి? తెలియని వారి సోదరులు నాగబాబు గారు మీకు ఫోన్ చేసి మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారని మీరే చెప్పారు. ఎన్నికల కంటే ముందర అది రీసెంట్గా కూడా మీతో మాట్లాడారు నాగబాబు గారు అని చెప్పేసి. నాగబాబు గారు ఏం మాట్లాడారు? 4 months ago మీకు నాగబాబు గారు ఫోన్ చేయలేదా అండి? నాకు చేయలేదు. నేను డేట్తో సహా చెప్పగలుగుతా సార్, మీకు టైము ఏం మాట్లాడారు అనేది కూడా చెప్పగలుగుతాను. మీరు చెప్పలేదని చెప్పేసి నాగబాబు గారు నాకు ఫోన్ చేయలేదండి.
ఇద్దరు అనలిస్టులతో మాత్రము మాట్లాడాలి అనుకున్నారని టాక్ వచ్చింది, కానీ ఫోన్ ఎత్తిచేయలేదు. నాగబాబు గారు మీకు ఫోన్ చేయలే? నాకు 2019 ఎన్నికల కంటే పూర్వము ఒకనొక సందర్భంలో నేను వాట్సాప్ కాల్ చేశాను. అది ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చేశాను. మీకు ఎప్పుడు నాగబాబు గారి దగ్గర నుంచి కాల్ రాలే? రాలే. నాగబాబు గారితో మీరు ఎప్పుడు మాట్లాడలే? లేదు. కలవలే? లేదు. రీసెంట్గా మీరు అదే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. లేదు లేదు 4 నెలల కిందట నాగబాబు గారు, నేను డేట్ టైం కూడా మీకు తర్వాత ప్రొవైడ్ చేస్తాను, మీకు మెసేజ్ పెడతాను, వీలైతే ఇక్కడ మా స్క్రీన్లో కూడా చూపిస్తాను. మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఎంత డ్యూరేషన్ వారితో మాట్లాడారు, ఇది కూడా నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. చేయండి. నాకైతే మీరు మరుసటి రోజు వెళ్ళి నాగబాబు గారిని కలవడం, మరి ఈ తర్వాత మీ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ ఏదో తెలియదు, తర్వాత కొద్ది రోజులు మళ్ళీ స్తబ్దంగా ఉండిపోవడం, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నేను స్తబ్దంగా ఉన్న డ్యూరేషన్ ఒక వారం చూపించండి. నా ఫేస్బుక్ పోస్ట్లో కానీ నా ఇంటర్వ్యూలో కానీ నేను స్తబ్దంగా ఉన్న విషయం. సరే సార్, పవన్ కళ్యాణ్ గారు తిట్టేటోళ్ళు అంతా కూడా మరొక పార్టీ ఎగదోసే అంటే ఉసిగొలుపుతే, మీరు అన్నారు కదా ఉసుకో అంటే అని చెప్పేసి, వాళ్ళేనా పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు, తిట్టే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే మరో పార్టీ లేకపోతే మరో నాయకుడు ఇప్పుడు ఉసిగొలుపుతే తిట్టే. చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం చెప్తున్నాను నేను. స్టూడియోలో కూర్చోబెట్టి మా కళ్యాణ్ తిట్టించారని అది పవన్ కళ్యాణ్ చెప్పాలా? పవన్ కళ్యాణ్ చెప్పాలా? పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగుల్లో కాపులకు గుర్తు చేసేవాడు, అభిమానులకు గుర్తు చేసేవాడు. అరే మీ చిరంజీవి అమ్మని పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టినారా, మీరు రెచ్చిపోండి రా బాబు, నాకు ఓట్లేయండి రా బాబు అని ప్రతి మీటింగ్లో గుర్తు చేశాడు ఆయన. మా అన్న రాజకీయాలకు చేత కాదు, వాడు బ్లడ్ వేరు, వాడు బ్రీడ్ వేరు అని మీరందరూ అలాగా జనమని తిట్టిస్తారని ప్రతి మీటింగ్లో గుర్తు చేశాడు వాళ్ళు. అయినా కానీ 5.53% వచ్చింది. ఆ పన్నాగం పారలేదు, ఒకవేళ వాళ్ళందరినీ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం ఈ కాపు నాయకులు, నేను చెప్పిన 20 మంది కాపు నాయకులని, ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు, భరత్ భూషణ్ గారు, రావెల కిషోర్ బాబు గారు, వీళ్ళందరినీ కూడా పార్టీలోంచి బయటికి ఎందుకు పంపించావు? నీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని ఎందుకు బయటికి పంపించేసినావు? రాపాక వరప్రసాద్ గారిని నేను ఒక ఫిల్మ్ ఛాంబర్లో ఒకసారి కలిశాను. ఇట్లా వస్తుంటే అటు ముఖం తిప్పుకుంటాడంట ఎదురు వస్తుంటే. నీ పార్టీ పరువు నిలబెట్టిన వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు, నీ పార్టీ పరువు నిలబెట్టిన వ్యక్తి ఎదురుగా వస్తుంటే తలకాయ అటు తిప్పుకుని వెళ్ళిపోతాడంట నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వాళ్ళకంత. స్టేజీ మీద రాపాక నియోజకవర్గంలో డిండిలో ఒక వేడుక జరుగుతుంటే స్టేజీ మీద రాపాక వరప్రసాద్ కుర్చీ లేదు. నేను కూడా స్టేజీ మీదకి రావాలా అంటే చీరా బొట్టు పెట్టి పిలవాలా అని అన్నాడు నాదెళ్ల మనోహర్. రాపాక వరప్రసాద్ కోసం ఒక వ్యక్తి కుర్చీ తీసుకుని వెళ్తుంటే నువ్వు అక్కడ పెట్టాయి ఆయన తెచ్చుకుంటా అన్నాడు. రాపాక వరప్రసాద్ ప్లేస్లో చింతా రాజశేఖర్ ఉంటే చెప్పు తీసుకొని కొట్టేటాడు. ఎరా నా కొడక, ఓడిపోయిన నా కొడక, డిపాజిట్ రాని నా కొడక, నువ్వు నాకు సీటు ఆపేది నువ్వా? ఓడిపోయిన నా కొడక, నువ్వు కింద కూర్చొని నేను పైన కూర్చుంటా అని ఆయన కిందకి దోసి అక్కడ కూర్చుంటే పవన్ కళ్యాణ్ సెటిల్ అయ్యాడు. రాపాక వరప్రసాద్లో చింతా రాజశేఖర్ ఉంటే అది జరిగేది. కాలర్ పట్టుకొని నాది నమ్మని స్టేజ్ కిందకి దోసి ఆ సీట్లో నేను కూర్చునేవాడిని. నా కొడక నాకు చేయలేకపోగా ఎవరో చైర్ తెస్తుంటే వద్దంటావా, నేను తెచ్చుకోవాలా? ఇదేనారా గెలిచిన ఎమ్మెల్యేకి నువ్వు ఇచ్చే గౌరవం? దళితుడి సంగతి పక్కన పెట్టు. ఓడిపోయిన నా కొడక, డిపాజిట్ రాని నా కొడక, నువ్వు అరా నాకు చెప్పేది? కాలర్ పట్టుకుని స్టేజ్ కింద దోసేవాడు నేనైతే. రాపాక వరప్రసాద్ గారు ఇప్పటివరకు ఎన్నిసార్లు పోటీ చేశారండి? ఆయన 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి గెలిచారు, తర్వాత ఓడిపోయారు, మళ్ళీ మొన్న గెలిచారు. వారు ఇండివిజువల్గా గెలిచింటే వారిని అవమానపరిచే ఎట్లయినా జనసేన పార్టీ తరఫున గెలిచారు ఆయన. జనసేన పార్టీ గోచి గుడ్డ, ఆయన మొత్తం గుడ్డలు ఇప్పేశారు. షర్టు, ప్యాంటు, బనీను, అండర్వేర్ ఇప్పేస్తే లోపల ఒక గోచి గుడ్డ ఉంది. ఆ గోచి గుడ్డ పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ బట్టలు ఇప్పేశారు ప్రజలందరూ. అండర్వేర్తో సాగిపేస్తే లోపల ఉన్న ఒక గోచి గుడ్డ రాపాక వరప్రసాద్. పవన్ కళ్యాణ్ సిగ్గు కాపాడినాడు. నెత్తి మీద పెట్టుకోవాలని కిరీటంలాగా పెట్టుకోవాలి, స్టేజ్ మీద కూర్చేవా? వీళ్ళందరినీ ఎందుకు? జేడి లక్ష్మణ్ గారిని దిండి సభలో మీటింగ్ జరుగుతుంది, 3 రోజుల మీటింగు. ఏమని పిలుస్తావు నువ్వు? జేడి లక్ష్మణ్ గారు మీటింగ్ ఉంది, ఇట్లా 3 రోజుల సభకి రండి, మీరు దయచేసి రావాలి, మీ అమూల్యమైన మేధోమదన సదస్సు అది, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని చెప్తారు. ఏమని ఫోన్ చేస్తారా వీళ్ళంటే, జేడి గారు ఇట్లా దిండిలో 3 రోజుల మేధోమదన సదస్సు పెట్టాము,
మూడో రోజు మధ్యాహ్నం మీరు వస్తే సరిపోతుందండి. అంటే ఫస్ట్ డే సెకండ్ డే రావద్దు, థర్డ్ డే మొదటి సెషన్ రావద్దు, తర్వాత మీరు రావాలి. ఎందుకంటే ఆయన ఐపీఎస్ చదివినాడు, ఆయన బుర్రలో ఒక ఎన్సైక్లోపీడియా, ఆయన మేధామధుల సదస్సు, వీళ్ళందరూ గాలిపోతుంది వీళ్ళందరూ. ఆయన మాట్లాడితే ఆయన వాగ్దాటి కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఖాళీ ఓటికి ఎవరు సరిపోరు. కాబట్టి మీరు రావద్దు. మూడో రోజు మధ్యాహ్నం ఎందుకు రావాలి? ఫోటో సెషన్కి మాత్రం కావాలి. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు అసలు పార్టీలోనే జాయిన్ చేసుకోడు కదా. అదే చెప్తున్నా కదా, కాపుల పార్టీని నమ్మించడం కోసం చెప్పేది అదే కదా. కాపులని మభ్యపెట్టి ఇది కాపుల పార్టీ అని కాపుల ఓట్లన్నీ వైసీపీకి పోకుండా జనసేనకు పడేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పనిన పన్నాగమని చెప్తున్నా కదా. లేకపోతే ఎన్నికల తర్వాత వాళ్ళందరూ కొనసాగాలి కదా. జేడి లక్ష్మణ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, చింతల పార్థసారథి గారు, పులి శేఖర్ గారు, ముద్దునే చెప్పిన 20 పేర్లు వాళ్ళందరూ కొనసాగాలి కదా. వాళ్ళందరూ కొనసాగితే ఏమవుతుంది? ఇప్పుడు 24లో వాళ్ళందరూ కార్యక్రమాలు చేస్తారు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు. సగం సీట్లు ఇవ్వాలి. పార్టీ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళందరినీ ఉంచుకుంటాడు. పార్టీ చంద్రబాబు నాయుడుది. పవన్ వాళ్ళందరితో పంపించే, ఇంకా అయిపోయింది. వాళ్ళందరూ ఉంటే వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు అడుగుతారయ్యా, పార్టీ బలోపేతం చేస్తానంటారు. ఆ జేడీ లక్ష్మణ్ బాబు ఎన్నికలైన రిజల్ట్ రాకముందు వెళ్ళి వైజాగ్ బీచ్లో ప్లాస్టిక్ రహిత వైజాగ్ బీచ్ చేద్దామని చేస్తున్నాడు, రోజుకో ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ముందు ఆయన ఆపే, పార్టీ నుంచి బయటికి పంపి ఆయన ముందు. కళ్ళకు కనబడలేదా ఇంత స్పష్టంగా? అప్పుడు కాపులను ఎందుకు చేర్చుకున్నావు? ఎందుకు బయటికి పంపించేసినావు? ఎట్లా బయటికి పంపించేసినారు? పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయద్దు. సార్ నేను ఒక నిమిషం, పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయద్దు. ఎవరికి లేదు? ఈ చెప్పిన వాళ్ళందరూ ఎవరైనా సరే, మళ్ళీ పేర్లు చెప్పండి చెప్తా. వీరెవ్వరికి లేదు. పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయకూడదు, వాటర్ బాటిల్ ఇవ్వకూడదు, వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోకూడదు, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కాల్స్ అటెండ్ చేయకూడదు. పసుపులేటి సందీప్ రాలిన ఒక ఆయన ఉన్నాడు, ఆఫీస్ ఇన్ఛార్జ్ కమ్ రిసెప్షనిస్ట్ కమ్ ఏదో ఉన్నారు, ఆయన పిలిచి మాట్లాడు, నన్ను నమ్మొద్దు. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయినారు? ఒకసారి మంగళగిరి ఆఫీస్కి జేడీ లక్ష్మణ్ గారు వెళ్తే బయట వెయిట్ చేయించినారు మంగళగిరి ఆఫీస్లో. లోపల మాట్లాడేది ఎవరితో తెలుసా? శంకర్ గౌడ్, రియాజ్. పవన్ కళ్యాణ్ ఐటెం సాంగ్లకి చిత్తు కాగితాలు ఇసే బ్యాచ్ కోసము ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని 45 మినిట్స్ బయట నిల్చోబెడతావా నువ్వు? ఎందుకు? ఉండకుండా వెళ్ళిపోవాలి పార్టీలో, పొమ్మనక పొగబెట్టడం అంటారు. ఇట్లా ప్రతి ఒక్క నాయకుడిని పార్టీ నుంచి బయటికి తరిమేశారు. ఎందుకు తరిమేశారంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టయితే ఈ రోజున 25 కాదు, సగం సీట్లు కావాలి అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పార్టీ బలోపేతం. జేడీ లక్ష్మణ్ అయితే బలోపేతం చేసే కార్యక్రమాలు రిజల్ట్ రాక ఎన్నికలైన మరుసటి రోజైన వైజాగ్ బీచ్ ప్లాస్టిక్ రహితం కోసం వెళ్ళినారు. ఆయన కార్యక్రమాలు చేద్దామంటే బలోపేతం చేసే కార్యక్రమాలు చేద్దామంటే వద్దంటాడు. మనం మాట్లాడదాం జేడీ గారి టాపిక్ మీద. చింతా రాజశేఖర్ గారికి జరిగిన అవమానం ఏంటి? చింతా రాజశేఖర్ గారు పార్టీ వీడడానికి గల కారణాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర కావడానికి గల కారణం, జనసేన పార్టీ వీడడానికి జరిగినటువంటి అవమానాలు మీకు ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ చేరువ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చింతా రాజశేఖర్ గుండెల్లో గుణపాలు దింపింది. కళ్ళమట నీళ్ళు వచ్చినాయి, బాధ. రాష్ట్ర విభజన ఇష్టం లేదు. ఎందుకంటే చింతా రాజశేఖర్ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. చింతా రాజశేఖర్ పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది ఆదిలాబాద్లో. ఈ మూడు కలిపి ఉంటే ఒక ఉన్న రాష్ట్రంలో పుట్టిండు. 3 ప్రాంతాలకి అనుబంధం ఉన్న వ్యక్తి. అది విడిపోతే శరీరంలో ఒక భాగం నిలువున శరీరం కట్ చేసిన భావన కాబట్టి బాధ. అయిందేదో అయిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు లేకుండా విభజించేసినందుకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే దాని గురించి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఒక ట్వీట్ చేసినాడు, ఒక రిజిస్టర్డ్ పోస్ట్లో ఒక లెటర్ పంపించినాడు, ఈమెయిల్ పెట్టినాడు. ఇటువంటిది అంటే ఈ బ్యాడ్జ్ కాదు, 4 పలకల విజిటింగ్ కార్డు సైజులో ఒక బ్యాడ్జ్ రూపొందించి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసినాడు. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని తన ఆత్మగౌరవం కింద భావించి ఆ బ్యాడ్జి ధరించాలి అని. ఆ పిలుపు ఇవ్వమంటే పిలుపు ఇవ్వలేదు. ఆయనకు చేరిందో చేరలేదో, ట్వీట్ చేస్తే ఆయన చూసిండో చూడలేదు, లెటర్ అయితే ఆయన చూడిందో చూడలేదు. కలుద్దామంటే ఆఫీస్కి వెళ్తే కలవడు, కలవనివ్వరు.
కలవనివ్వకూడదని చెప్పినాడు. సరే అయిపోయింది. 2000 ఎవరు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవనీయకూడదని చెప్పేసి అన్నారా? నన్నే కాదు ఎవరిని కలవనివ్వడు. పార్టీ అనేది అయితే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి నాలాంటి ఒక గొట్టంగాడు ఎవడో వెళ్ళినాడు అనుకో, వెళ్ళి ఇట్లా ప్రత్యేక హోదా కోసము ఇట్లా మీరు పిలుపు ఇవ్వండి, ప్రతి ఒక్క పౌరుడు తన ఆత్మగౌరవం కింద భావించి బ్రాడ్జీ పెట్టుకోవాలి పార్టీలకు అతీతంగా అని ఆంధ్ర అనే భావన అంటాడే, ఆంధ్ర అనే భావన కోసం ఇట్లా చెప్పండి అంటే ఆలోచన బాగుండి పార్టీ సొంత పార్టీ అయితే అమలు చేస్తాడు. నీ పార్టీ నీది కానప్పుడు అమలు చేసే అధికారం నీ దగ్గర లేనప్పుడు నువ్వేం చెప్తావు? సారీ బాబు నేను అమలు చేయలేనని చెప్పలేవు కదా, దాచిపెట్టుకోవాలి కదా. అందుకని ఎవరిని కలవడు. కలవకపోతే సలహా సూచనలు తీసుకునే సమస్య ఉండదు. సో అట్లా చింతా రాజశేఖర్ అనేవాడు కొన్ని వందల సలహాలు ఇచ్చాడు జనసేన పార్టీ బలోపేతం కోసం. ప్రతి ఒక్కడు, తోట చంద్రశేఖర్ కానీ, ఉత్తమశెట్టి కృష్ణారావు కానీ, అర్హాం యూసుఫ్ కానీ అద్భుతమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమలు మాత్రం చేయం. అద్భుతమైన ఆలోచన. అయితే మేము ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అని పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ రూపొందించి ఇంటింటికి వెళ్ళి ఒక పోస్టర్లు అంటించే కార్యక్రమం చేశాం. అది 13 జిల్లాల్లో విపరీతమైన ఆదరణ పొంది ఆ కార్యక్రమం మా ఊర్లో చేయండి ప్రజలు స్వాగతిస్తున్న తరుణంలో AP24/7లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వచ్చిన మరుసటి రోజు పార్టీ అప్పుడు జనరల్ సెక్రటరీ అర్హాం యూసుఫ్ మెసేజ్ ఏం పెడతాయంటే, అద్భుతమైన ఆలోచన కానీ ఇది ఆపేసేయండి అంటాడు. స్టేజీ మీదేమో రంకెలేస్తాడు, ఆంబోతులాగా రంకెలేస్తాడు. హమ్ లడేంగే జీత్ నేతక్ లడేంగే అని ఆంబోతులాగా రంకెలేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉసుకోమంటే మురిగే మురుగులు కాబట్టి, ఉసుకో అన్నాడు కాబట్టి ఆ మురుగు. నిజంగా ఆచరణ రూపంలో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం చేద్దామంటే వద్దంటాడు. పార్టీ బలోపేతానికి మొట్టమొదటి వ్యతిరేకి పవన్ కళ్యాణ్. ఈ రోజున 25 సీట్లు నాకు బలం లేదు, నన్ను ఓడిచ్చారు అంటాడు కదా. అరే సిగ్గున్నారా నీ ముఖానికి? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులురా? ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి పార్టీ పెట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులు? 50 రోజులు. 50 రోజులు ఉండి ప్రజల్లో కూడా కలవవు. మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళతో కలుస్తా వెళ్ళిపోతావు. నీ ముఖాన్ని చూసి ఎందుకు ఓటు వేయాలి? నువ్వు ప్రజల కష్టాన్ని వాళ్ళ భుజానికి భుజంతో కలిసి నడిచినవా? వాళ్ళ కష్టాలు విన్నావా? ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీలో దోచుకొచ్చిన డబ్బు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్న రైతులకి చెక్కులు పంపిణీ చేస్తున్న దొంగ నాటకాలు ఆడి నీ కష్టార్జితం ఇస్తున్నా అంటావు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు చెప్పరా? నువ్వు చెప్పరా? నువ్వు తీసుకునే 500లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు? ఎంత తీసుకున్నావు? మిగిలిన వాళ్ళు ఎందుకు ఆ పని చేయలేకపోయారంటారు? ఎవరు చేయాలా? అదే దోపిడీ చేయమంటారా మీరు? మిగిలిన నాయకులు ఆ విధంగా తీసుకొని అయినా అట్లా ఇన్సూరెన్స్ చేసి ఆ చర్య ఎందుకు పూనుకోలేదంటారు? అట్లా నష్టపోయిన వ్యక్తులకు ఎందుకు సహకరించలేకపోయారంటారు? ఎవరు మిగతా వ్యక్తులు అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్తల నుంచి ఒక 500 లాగా సభ్యత్వం అని చెప్పేసి తీసేసుకొని అందులో నుంచి మీరు కట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అందులో నుంచి ఇన్సూరెన్స్ కి 150-200 కట్టి 300 జేబులో వేసుకొని ఆ డబ్బులే 30 కోట్ల దాకా అవుతాయి. 10 లక్షల మంది ఇన్సూరెన్స్ చేసినారు. ఇన్సూరెన్స్ కంపెనీకి 200 కడితే మిగిలేదు 300 ఇంటూ 10 లక్షలు తీసుకోవడం 30 కోట్లు. ఆ 30 కోట్లు 8 కోట్లు 10 కోట్లు రైతులకు పంచినారు. ఇంకా మిగతా డబ్బులు పార్టీ నాయకులు ఎందుకు అలా చేయలేదు? ఎందుకు చేయాలా? దోపిడీ కదా. ఎందుకు చేయాలా? మీరేమంటారా? దోచుకోమంటారా? కాదు చింతా రాజశేఖర్ గారు, పార్టీకి ఏదో ఒక సందర్భంలో ప్రతి కార్యకర్త తన కోసం ఆ పార్టీ కోసం ఖర్చు చేయడం జరుగుతా ఉంది. ఏ ఖర్చు? అరే పార్టీ కోసం ఫండ్ అని తీసుకుంటున్నావయ్యా. పార్టీ ఫండ్ అని డైరెక్ట్గా తీసుకో. నువ్వు ఇచ్చే ఇన్సూరెన్స్ 500 కట్టే ఇన్సూరెన్స్ కి నేను నా కష్టార్జితం కూడా జోడించి కడుతున్నా. దొంగ నాటకాలు ఆడవాక మాదర్చోద్. నువ్వు ఇచ్చే 500కి నా సినిమాలో సంపాదించిన డబ్బు కష్టార్జితం తీసుకుని ఇన్సూరెన్స్ కడుతున్నా అని చెప్పి దొంగ నాటకాలు ఆడబాక. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే విఘ్నత కోల్పోయి మరి కాదు ఏ భాషలో తిట్టాలా? మాదర్చోద్ గారిని ఏ భాషలో తిట్టాలా? నువ్వు ఇచ్చే 500లో నేను 300 కడుతున్నా. నేను నా కష్టార్జితం ఇంకో 1500 మళ్ళీ నువ్వు ఇచ్చే 500 కాక నేను 1500 కట్టి ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నా. దొంగ నాటకాలు ఆడతావా? దాన్ని తిట్టకూడదా? అమాయక పిల్లలు కదయ్యా. కాదు సార్, భారతదేశంలో అంటే భారత ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ప్రజల చేత తీసుకున్నటువంటి పన్నుల్ని తిరిగి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. ఇదంతా కూడా మోసమే కదా. ఇది నేను ఉద్ధరించుతానా అని చెప్పేసి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని వాళ్ళ ఫోటోలు వేసుకోవడం కానీ మభ్యపెట్టడం, వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సుల రూపాయన కలెక్ట్ చేసుకున్న దాంట్లో నుంచి వీళ్ళకే కొంత ఇచ్చుకుంటా ఏదో మేము ఉద్ధరించుతున్నామని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆలోచన ఏదైతుందో మరి దీన్ని
అలానే చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పదజాలం మరి ఆ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి నిలుపుతారా? లేదు, అక్కడ ఏముందంటే దాన్ని ఎలా మల్టిప్లై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ నువ్వు ఇచ్చే ట్యాక్స్ని ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి దేశాన్ని అభివృద్ధి చెంది నీకు ఫెసిలిటీస్ ఇస్తుంది, నీకు ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు కల్పిస్తుంది, దేశ భద్రత ఎలా రక్షక, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళ నిర్ణయాలు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు అవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నయా పైసా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అదే ట్యాక్స్ కలెక్ట్ చేసిండు, ఈయన అదే ట్యాక్స్ కలెక్ట్ చేసిండు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు, మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని మాకే ఇచ్చుకుంటా, నీ ఫోటో ఎందుకు వేస్తున్నావు అంటాడు. అరే బాబు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఈ డబ్బే కలెక్ట్ చేసిండు, ఆయన ఇవ్వలే కదా, ఆయన ఇవ్వలే కదా. నేను ఇస్తున్నా అని చెప్పాలంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఇవ్వండి నేను ఇస్తున్నా అంటే ఫోటో వేసుకోవాలా. నేను చంద్రబాబు నాయుడు కంటే మెరుగైన పాలన అందిస్తున్నా అని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పథకాలకు వారి ఫోటో వేసుకోవడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, హూఎవర్ వేసుకుంటారు ఫోటోలు వేసుకోవడం జరుగుతుంది. అట్లా అంటే ప్రభుత్వ పథకాలు మీకు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఏంటంటే ఒక మెకానిజం రావాలా. అది ఎందుకు చేస్తున్నారు? గత ప్రభుత్వం చేయండి మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇస్తున్నారు వాళ్ళు. అని వాళ్ళ వ్యక్తిగతమైన ఫోటోలు వేసుకోవడం ఏ మేరకు సబబు అంటారు? మరి ఏ మేరకు సబబు అంటే ఆంధ్రప్రదేశ్ అటువంటి సందర్భంలో చింతా రాజశేఖర్ గారికి కోపం రాదు ఎందుకని చెప్పేసి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను కూడా తెలుగు తల్లి ఫోటోనో ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటోనో వేసి పంపిణీ చేయాలంట. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటో వేసి పంపిణీ చేస్తే ఏమవుతుందంటే, అది చంద్రబాబు నాయుడు చేసిన అదే రాజముద్ర ఉంటుంది, అదే తెలుగుపల్లి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చేసిన అదే ఉంటుంది, ఏ ముఖ్యమంత్రి అయినా అదే ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశపెట్టిన పథకము ఇది అని ప్రజలకు ఎట్లా తెలియాలి? ఎట్లా తెలియాలి? తప్పేముంది? సుప్రీంకోర్టే చెప్పింది కదా, తప్పేం లేదని చెప్పింది కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. ఎందుకు వెళ్ళాలి? రాజముద్ర వేసి భారత రాజముద్ర లేకపోతే రాష్ట్ర రాజముద్ర వేసి ఇవ్వాలి కదా అని అన్నది. అప్పుడు ఆ ప్రభుత్వాలు వాదించుకున్నాయి. గత అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఏ ప్రభుత్వం ఈ పథకం ఇస్తుందో, ఏ ప్రభుత్వం మాకు ఫెసిలిటీ ఇస్తుందో ఎట్లా తెలవాలి ప్రజలకి? ఫలానా ప్రభుత్వం చేసింది అని చెప్పాలంటే అలా ఫోటో ఉండాలా? తప్పేముంది? తప్పేముంది? ఆయనేమి నా ఆస్తులు రాసిస్తున్నా అంటలేడు కదా. ఈ ప్రభుత్వం ఈ సంక్షేమం అందిస్తుందని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం అంటలే, నేను ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. మీరు అన్నారు చూడు ఇందాక, అంటే కొన్ని పదజాలం ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఈ డాష్ డాష్ అని చెప్పేసి అని, అలానే వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అనట్లే. నేను చంద్రబాబు నాయుడు అనేటువంటి నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను, అనమల రేవంత్ రెడ్డి అనే నేను, డికే శివకుమార్ లేకపోతే సిద్ధారామయ్య అనే నేను, నరేంద్ర మోదీ అనే నేను ఇచ్చనా అని చెప్పేసి అని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటారు కదా. ఉండదు అక్కడ భారత్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఉంటుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఏ శాఖ ఇస్తుందో కూడా ఉంటుంది. ఏ శాఖ మంత్రి ఇస్తున్నారంటే ఆ శాఖ మంత్రి ఫోటో కూడా ఉంటుంది. సో అది ప్రభుత్వం ఇస్తున్న పథకం కింద లెక్క. ఆ ప్రజలకు తెలుసు, ఇస్తున్న నాయకులకు తెలుసు. ఇక్కడ విషయం కాదు, అది కాదు కదా. ఇక్కడ నువ్వు 500 ఇస్తే నేను 1500 జోడించి నీకు ఇన్సూరెన్స్ కడుతున్నా అని చెప్పి నువ్వు ఇచ్చే 500లో నేను మళ్ళీ 300 ఉంటా. నువ్వు చనిపోతే నీ కుటుంబానికి 5 లక్షలు చెక్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిందని చెప్పట్లే, నేను ఇచ్చిందని చెప్తున్నా. ఇంతకంటే మాదర్చోత్ ఇది ఉండనే ఉండదు. నువ్వు ఇచ్చిన డబ్బుల్లో సరే ఎందుకు ఇంత లేదు, ఇది దీన్ని ఏమంటారు చెప్పండి. అంటే అమాయకమైన పిల్లలని ఏ స్థాయిలో మీరు వాళ్ళని చేస్తున్నారు? వాళ్ళు నిన్ను దోచుకుంటా, నీ కుటుంబం, నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చెక్కిస్తే నేను ఇచ్చినా అని చెప్పుకోవడం అంటే, అరే నువ్వు అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా, నా కొడక అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నా, నాకు ఆవేశం వస్తుంది అట్లా. అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ కాదు, ఆవేదన. ప్రజలను, అమాయకులని, పిల్లల్ని, అంటే అభంశుభం తెలియని పిల్లలు కాదు సార్. మీరు ఇందాక నాకు ఒక 20 మంది పేర్లు చెప్పుకొచ్చారు, కాపు నాయకుల పేర్లు. అంటే కాపు నాయకుడు అని చెప్పేసి అని, ఇంకా వివిధ కారణాల చేత వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు 19 ఎన్నికల కంటే ముందుగా అని చెప్పేసి అని. నాకు తెలిసి మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాపునే. నేను మీరు కూడా ఒక హోప్తో జాయిన్ అయ్యింటారు. మీకు జరిగిన అవమానం ఏంటి? కాపు కులానికి సంబంధించిన ప్రతినిధి తప్పిది. జనసేన పార్టీలో ఉండంగా కాపులకు రిజర్వేషన్ అవుతున్న వ్యక్తి నేను. జనసేన పార్టీలో ఉండంగా కాపులకి రిజర్వేషన్ వస్తే దేశవ్యాప్తంగా అన్ని కులాలు అడుగుతాయి. మరాఠాలు, గుజ్జర్లు, జాట్లు వీళ్ళందరూ అడుగుతారు. కాబట్టి మీరు కానీ, జెడి లక్ష్మీనారాయణ గారు కానీ, తోట చంద్రశేఖర్ కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళందరితో నన్ను పోల్చొద్దు, చాలా చిన్న. లేదు, మీరు ఇందాక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సరే, విజ్ఞత అటు ఇటు తీసుకుంటే ర్యాంకులు లేకపోతే సమాజంలో వాళ్ళు తీసుకునే గౌరవాన్ని పక్కన పెడితే,
నేనేమంటా అంటే మరి ఈ సామాజిక వర్గం అంతా ఇప్పుడు మీరు చెప్పినటువంటి జనసేనలో జాయిన్ అయినటువంటి వ్యక్తులంతా గతంలో ఏ పార్టీలో లేరు, అసలు రాజకీయాలకు సంబంధించే లేరు. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ నుంచి లేకపోతే ఇంకో వివిధ వృత్తులలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసుకునే వ్యక్తులు అటువైపుగా ఒక అదే సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు వస్తా అంటే అటువైపుగా మళ్ళడానికి కులం కారణం కాదంటారా? వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు. మీ దృష్టిలో? నా దృష్టిలో మాత్రము ఈయన ఒక స్వచ్ఛమైన నాయకుడు. కుల నాయకుడు అని కదా? భగత్ సింగ్ కుల నాయకుడు, కాపు నాయకుడు అని కదా? అప్పుడు అనుకోలా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రైలు తగలబెట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం దేశద్రోహి అన్నాను నేను. కాపు రిజర్వేషన్ కోసము ముద్రగడ పద్మనాభం రైలు తగలబెడితే దేశద్రోహి అన్నాను నేను. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టకూడదు. నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేశం కంటే ఇది ఎక్కువ కాదు. ఇక్కడ నేను కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ బర్త్డే నేను నడు చేయలేదు. చాలామంది ఆ జనసేనలో ఉండగా వీడు కోవట్టు, వీడు పవన్ కళ్యాణ్ బర్త్డే పిలిస్తే రానేటోళ్ళు ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీలో చేరాల. నేను ఆ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను జనసేన పార్టీలో చేరాను. నేను చెప్పిన ఏంటంటే కులాలను కలిపి ఆలోచన విధానం అంటే అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వనభోజనాలు చేసే సాంప్రదాయం తీసుకురావాలి. ఏరువాక పౌర్ణమి రోజున రైతును పూజించే సాంప్రదాయం తీసుకురావాలి. నేను చేసిన కార్యక్రమాలు ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కడు ఆత్మగౌరవంగా భావించి బ్యాడ్జీ ధరించాలి. రీకాల్ చట్టం, ఇవి నేను మాట్లాడింది. జనసేన పార్టీలో ఉండగా చింతా రాజశేఖర్ మాట్లాడింది ఇవి. ఇది కులం కోసమా, రాజకీయ ప్రక్షాళన కోసమా, సమాజంలో అసమానతలు తొలగించడం కోసమా, దేనికోసం? మీకు జరిగినటువంటి అవమానాలు ఏంటి అక్కడ? ఇవేవి వద్దంటాడు కదా, ఇవేవి చేద్దంటాడు. పార్టీ వాడిదైతే ఇవన్నీ చేస్తే పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడితే చంద్రబాబు నాయుడు ముట్టుబిద్దు అంటాడు. పార్టీ వాడిది కాదు కాబట్టి ఇవన్నీ చేద్దంటాడు. ఇవే కాదు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు, పార్టీ బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు, పార్టీ బలహీనంగా ఉండాలి. ఈడేమో 5 సంవత్సరాలలో 30-40 రోజులు 50 రోజులు వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుగుతాడు. పార్టీ బలపడకూడదు. ఓట్లు వేయకపోతే మొగుడు తెచ్చిన ముండలాగా ఏడుస్తాడు సోకలు పెట్టుకొని, నన్ను 30-40 సీట్లు గెలిపిలేదు, నన్ను కూడా 2 చోట్ల ఓడించాడని. ఎవడేస్తాడు ఆ ఓటు? ఎందుకు వేస్తాడు? ముఖానికి రంగులేసి తైతక్కలాడతారు కాబట్టి ఓట్లు వేయరు. మీ అన్నకు కూడా వేయలేదు, నీకు వేయరు. మళ్ళీ ఇప్పుడు 24లో నువ్వు సింగిల్ డిజిట్లో 7-8 గెలిస్తే నన్ను ఓడిస్తాను ఏడవద్దు, వేయరు నీకు. చంద్రశేఖర్, మీ ఆలోచనలు అమలు పరచలేదు అనే కారణం అని చెప్పేసి మీరు గంటాపదంగా చెప్పుకోవచ్చు అన్నారు. పార్టీ బలోపేతం చేసే ఆలోచనలు నా ఆలోచనలు కాదు. అదే మీ ఎవరు చెప్పినా, నేను చెప్పిన ఆలోచనలే జేడీ గారు చెప్తే అవి కూడా ఆలోచన. పార్టీ బలోపేతం కోసం మీరు చేసినటువంటి ఆలోచనలు కానీ, మీరు అందించిన ఆలోచనలు కానీ, ఎవరు అందించినా కానీ బలోపేతం చేసే పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం కాసేపు మిగిలిన వారిని పక్కన పెట్టి మీ వరకు మాత్రమే మాట్లాడదాం. మీరు అదే పార్టీ బలోపేతం కోసం చేసిన ఆలోచనలు అమలు పరచనందుకే ఇంత కోపమా మీకు పవన్ కళ్యాణ్ గారి పైన? ఇంత నయవంచన. నేను కూడా పార్టీ పెట్టాను. నేను కూడా అన్ని పార్టీలాగా చెప్పొద్దు, నేను ధనరహిత రాజకీయాలు చేస్తాను, రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేస్తాను. రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయాలు చేసావంటే నువ్వు 1825 రోజుల్లో 1000 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సాధ్యం. అది 1000 రోజులు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి నువ్వు కాంశీరామ్తో పోల్చుకుంటే అవి సాధ్యపడవు ప్రాక్టికల్గా. నేను వారు సాధ్యపడకపోతే 4 రోజుల కిందనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేటి పరిస్థితులు సాధ్యపడవు. ఒక 10-15 ఏళ్ళ తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను తీసుకొద్దామని చెప్పేసి ఎట్లా వస్తుంది? అలాగే నీకు ఇచ్చింది 25, నువ్వు గెలిచేది 7-8, ఎట్లా వస్తుంది? 7-8 గెలుస్తుందని చెప్పేసి అంత గంటాపదంగా నాదెలమనోహర్ ఓడిపోతాడు, రాసి పెట్టుకో. డిపాజిట్ రాదు నాదెలమనోహర్కి డిపాజిట్ రాదు. త్యాగాలు చేయాలంటున్నావు కదా పవన్ కళ్యాణ్, త్యాగాలు చేయాలంటున్నావు కదా, నువ్వు చేయి. నాదెళ్ళ మనతో చేయి. ఈ లౌడాల్లో మాటలు మాట్లాడద్దు. త్యాగం చేయమంటే ఆ బాధ ఏందో నేను నాదెళ్ళ మనోహర్ చేస్తే ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. చేయమను. నాదెళ్ళ మనోహర్ చేయమని త్యాగం. కందులు దుర్గేష్ ఎందుకు చేయాలా? పాటం శెట్టి సురేష్ ఎందుకు చేయాలా? కేతం రెడ్డి వినోద్ ఎందుకు చేయాలా? నాదెళ్ళ మనోహర్ ఎందుకు చేయడు? ఎందుకంటే పార్టీ నువ్వు బినామీ, వాడు ఇంకో బినామీ నెంబర్ 2. పార్టీ మీదది కానే కాదు. మీరు అన్నారు ఇందాక రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తులను అసెంబ్లీకి పంపిస్తాను అటువంటి మాటలకు ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు, వారి ఆలోచనల వైపు అడుగులు వేయడం జరిగింది. అందుకోసమని సర్పంచ్ సుదీర్ఘకాలం చేసిన నేను నా ఆస్తిని, నా భార్య ఆస్తిని, నాది 15 ఎకరాల భూమిని, నా భార్యకు వచ్చినటువంటి ఒక ఇల్లును కూడా అమ్మడం జరిగిందని చెప్పేసి సూర్యచంద్రరావు అనుకుంటా, ఐ థింక్ వారు బాధని వెలిబుచ్చడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి?
చెప్తున్నా కదా, అమాయకపు మాటలు చెప్పి తడిగుడ్డతో గొంతు కోసే నయవంచకుడు పవన్ కళ్యాణ్. అత్యంత నయవంచకుడు, ప్రపంచంలో అంతకంటే మించిన నయవంచకుడు ఎవరు ఉండరు. ఆయన అంతటి నయవంచకుడు కాబట్టే భార్యలు కూడా ఆయనతో ఉండలేక వెళ్ళిపోయినారు. భార్య బిడ్డలను కూడా స్పేర్ చేయడు ఆయన. ప్రపంచంలో మనిషికి అత్యంత పిల్లలు, భార్యతో విభేదాలు ఉండొచ్చు, పిల్లల్ని ఎవరు దూరం చేసుకోరు, పిల్లల్ని కూడా దూరం చేసుకుంటాడంటే ఆయనకి అంత స్వార్థం. చాలామంది అంటారు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం తీసుకురాకూడదని. తీసుకురావాలి ముమ్మాటికి. వాడు వ్యక్తిగత జీవితంలో తనకు ఎంతటి అవకాశవాదో, అవసరమైతే పెళ్ళాం పిల్లల్ని కూడా వదిలించుకునే రకమని తెలవాలి ప్రజలకి. కాబట్టి ప్రస్తావన తీసుకురావాలి, దాన్ని చెప్పాలి ప్రజలకి. వీడు అరే కన్న పెళ్ళాం బిడ్డల్నే వదిలేస్తాడు బాబు, తెలియాలి ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ అది. సరే, 2014లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తెల్లాయి. తర్వాత విభేదాలు వచ్చి 19లో ఒంటరిగా పోటీ చేసుకోవడం జరిగింది 3 పార్టీలు కూడా. ఇప్పుడు 24లో 3 కలిసి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఇద్దరైతే కలిసి నిన్న అభ్యర్థులను ప్రకటించింది. 3 బీజేపీ పార్టీ కూడా కలవడానికి అవకాశం ఉంది, అందుకనే కొన్ని సీట్లు ఆపారని చెప్పేసి అనేది ఉంది. మీరేమంటారు సార్? 2014 సిట్యువేషన్ వేరు, ఇప్పుడు సిట్యువేషన్ వేరు. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కావాలని చెప్పినారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. సో ఈ రోజున 5 సంవత్సరాల అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డికి అది వర్తించదు. అక్కడ 2014లో ఉన్న సిట్యువేషన్కి ఇప్పుడుకున్న సిట్యువేషన్కి తేడా ఏంటంటే, 2014లో చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి అని ఒక థియరీ చెప్పినారు. ఆ థియరీ ఈ రోజున పనిచేయదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అని చెప్పి లక్షల కోట్ల దోచుకున్నాడని చెప్పినారు. ఈరోజు వరకు అది 2014 జరిగిపోయి 10 సంవత్సరాలైనా కానీ ఈరోజు వరకు ఒకటి కూడా ప్రూవ్ కాకపోగా ఈడీ ఒక్కొక్కటి కేసు రిలీజ్ చేసేస్తుంది. ఆయన ఆస్తులన్నీ ఈ కేసు నిలబడలేదని ఒక్కొక్క కేసు నుంచి బయటపడుతున్నారు. సో అవినీతి ఆరోపణలు అనేది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయిపోయింది. 10 సంవత్సరాలు ప్రూవ్ కాకపోవటం పోగా ఒక్కొక్కటి కేసు కొట్టేసుకుంటూ పోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అని కడిగిన ముత్యంలాగా నెమ్మదిగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నాడు. 3వది చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనేది కొత్తగా వచ్చింది. ఇక చాలామంది అనొచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఎట్లా అంటారని. జగన్మోహన్ రెడ్డిది, చంద్రబాబు నాయుడుది 2 డిఫరెంట్ కేసులు. ఇది చాలా ప్రజలు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాపారంలో వేలాది మంది కోట్లుగా పెట్టుబడులు పెట్టారు అని. జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టారు, భారతీయ సిమెంట్స్ పెట్టారు. దాంట్లో పెట్టుబడుల వెల్లువ వచ్చింది ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి అనేది. అంటే వాళ్ళ నాన్న లంచం తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయనేది అభియోగం. అది నిరూపించాలా. చంద్రబాబు నాయుడు కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా డబ్బులు డ్రా చేసి దొంగ కంపెనీలకు మళ్ళీ ఇచ్చాడు, డైరెక్ట్ ఖజానా నుంచి లూటీ చేశాడు. ఇక్కడ ఏంటి ఒక అజంప్షన్, ఈయన ఈ పని చేసినందుకు ఈ లబ్ధి వీళ్ళు చేకూర్చారు అనేది ఆ 2 ప్రూవ్ చేయడం కష్టం. ఉదాహరణకి దాన్ని ఎట్లా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసినాడు భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ అనే సినిమా తీస్తే దాని రీమేక్ వచ్చి కేరళలో అయ్యప్పనం కోశ్యం. ఆ సినిమా 2 కోట్లలో అయిపోయింది. ఆ సినిమా హీరోకి 20 లక్షలు రెమ్యునరేషన్. అదే సినిమా తెలుగులో రీమేక్ చేస్తే పవన్ కళ్యాణ్కి 70 కోట్లు ఇచ్చినారు. 20 లక్షల నుంచి 70 కోట్లు ఎందుకు ఇచ్చినారు? 20 కోట్లలో పని అయిపోతుంది కదా. ఎందుకు ఇచ్చినారంటే ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, నా ఇష్టం అంటాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిన వాళ్ళలో ఇన్వెస్టర్లు అడిగితే నువ్వు ఎందుకు పెట్టుబడ్డావంటే నా ఇష్టం, అది నా ఇష్టం. నువ్వు నష్టపోతున్నా లాభపోతున్నా అనేది నేను ఒక పెట్టుబడి ఎందుకు పెట్టాను, అక్కడ లాభం వస్తా లేదా నా ఇష్టం. అది నీకు మీ నాన్న మీకు ఈ మేలు చేశాడు కాబట్టి నువ్వు పెట్టావు అంటే దీనికి సంబంధం లేదని చెప్తాను. ప్రూవ్ చేయడం కష్టం. జగన్మోహన్ రెడ్డిది అజంప్షన్, ఊహాజనితమైన ఆరోపణ. 16 నెలలు జైల్లో ఉంచారంటే అన్ని కేసులు ఒకటి తర్వాత ఒకటి ఒకేసారి అన్నీ ఇలా ఒక దాంట్లో బెయిల్ 90 డేస్ కంటే ఎక్కువ జైల్లో ఉంచడానికి వీల్లేదు. సో 90 డేస్ అయిపోయింది ఒక కేసు వేసి, బెయిల్ నుంచి బయటికి రావాలి కదా, 85th డే ఇంకో కేసు వేసేవాళ్ళు. అది కూడా మళ్ళీ 90 డేస్ అవుతున్నానుగా మళ్ళీ 5 రోజుల ముందర ఇంకో కేసు వేసేవాళ్ళు. అట్లా బెయిల్ రాకుండా 16 నెలలు కుట్రపూరితంగా ఓ విధంగా చట్టంలో ఉన్న లొసుకుని వాడుకొని కుట్రపూరితంగా జైల్లో ఉంచారు. చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య రీత్యా టక్మన్ బెయిల్ వచ్చింది.
చంద్రబాబు నాయుడు దోపిడీ డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకి బొక్కబెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు డబ్బులు ఎక్కడి నుంచి డ్రా అయినాయి? ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా అయినాయి. అవి కొన్ని కంపెనీలకు పోయినాయి. ఆ కంపెనీల నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కంపెనీ చేతికి ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి చేరినాయని. డబ్బు ఖజానా నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఖజానా నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టినారు. పెట్టుబడులు ఎందుకు పెట్టినావయ్యా అంటే మీ నాన్న నీకు హెల్ప్ చేసినాడు కాబట్టి పెట్టినావు అనేది ప్రభుత్వ ఆరోపణ. అందుకనే 10 సంవత్సరాలైనా 14 సంవత్సరాలైనా కేసు రుజువు కావట్లేదు. ఒకటి కేసు ఆధారాలు లేవు కాబట్టి కొట్టేస్తున్నారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు రుజువు నిలబడవు. చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఖచ్చితంగా రుజువు అవుతాయి. సో ఈ రోజున ఆ 14 సిట్యువేషన్ లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక బినామీ అని ప్రజలకు చాలామందికి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది చాలామందికి అర్థమైపోయింది. 25 సీట్లు తీసుకున్న తర్వాత చాలామందికి ఈ పార్టీ ఇది కాదని అర్థమైపోయింది. అచ్చా ఇంకోటి లేదు ఇంకొకటి భారతీయ జనతా పార్టీ ఆ రోజున మేము అధికారంలోకి వస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామంది. ఎప్పుడు 2014లో. ఇప్పుడు పోమంటుంది. భారతీయ జనతా పార్టీ మీద ఆగ్రహం ఉంది. ఆ రోజున కాంగ్రెస్ మీద ఆగ్రహం ఉంది. భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది. ఈ రోజున కాంగ్రెస్ మీద ఆగ్రహం ఉంది, బీజేపీ మీద కూడా ఆగ్రహం ఉంది. సో ఈ మూడు కలిస్తే ఆ రోజున సిట్యువేషన్ రాదు. ఇంకొక విషయం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు పోతాయి. తెలుగుదేశం దగ్గర జనసేన దగ్గర కొన్ని మైనార్టీ ఓట్లు ఉంటాయి. క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓట్లు ఉంటాయి. వీళ్ళకి బీజేపీ అంటే గిట్టదు. ఎప్పుడైతే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఈ ముస్లిం అయిన టీడీపీకి అనుకూలమైన ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటర్లు ఆటోమేటిక్గా వైసీపీకి వెళ్ళిపోతారు. 20% ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనార్టీ ఓటు ఉందనుకోండి, 15% జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనుకున్నాం, ఓన్లీ 5% టీడీపీ జనసేన దగ్గర ఉందనుకుందాం. ఈ 5% ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఈ 5% కూడా వైసీపీకి వస్తుంది. ఇది తెలుసు ఎవరికి? చంద్రబాబు నాయుడు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా 10-15 సీట్లు ఎక్కువ నష్టపోతామని తెలుసు వాళ్ళకి. అయినా కానీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పొత్తు పెట్టుకున్నది గెలవడానికి కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఘోరమైన ఓపిడి నేల నాకిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి తెలుసు ఘోరమైన పరాజయం తప్పదని తెలుసు. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి నుంచి కాపాడుకోవడం కోసం పెట్టుకుంటున్నారు. బీజేపీ గుడ్ బుక్స్లో ఉంటే అయ్యా బాబు అని కాళ్ళు భారం ఆడి ఏదో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని. పురంధరేశ్వరిని ఎంపీగాను గెలిపిస్తే, లేకపోతే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఎంపీగా పోటీ చేయొచ్చు. చూడండి మీరు, అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు 50-60% పోటీ చేస్తారు. లేకపోతే పురంధరేశ్వరిని లోక్సభకు పంపిస్తే కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే ఆమె పైరవి చేయడానికి ఉంటుంది. అందుకోసం కావాలి వాళ్ళకి బీజేపీతో పొత్తు, గెలవడం కోసం కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సంకనాకిపోతారు ఏపీలో ఎవడైనా సరే, భస్మాసుర హస్తం అది. అయినా కానీ పొత్తు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ కేసులు, బెయిల్లు, అరెస్టులు తప్పించుకోవడం కోసం. మీరు మైనార్టీ క్రిస్టియన్ ఓటు ఏదైతే ఉందో పోతుంది అని చెప్పేసి అన్నారు. అది అటువైపు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళుతుంది, వీళ్ళు పొత్తు పెట్టుకుంటే అన్నారు. ఇప్పుడు 14% ఆయన వైపు ఉంది అంటారు. 14లో మరి ఇట్లా పొత్తు పెట్టుకుంటే అప్పుడు వీరి వైపే కన్సల్టేట్ అయ్యి గెలిచారు కదా ఎవరు? ఇదే టీడీపీ జనసేన. టీడీపీ జనసేన అంటే టీడీపీకి అనుభవం ఉన్న నాయకుడు ఒకటి పనిచేసింది, ఇప్పుడు అది పనిచేయదు. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీస్తుందనే కోపం, బీజేపీ మీద న్యాయం చేస్తుందనే ఒకటి సాఫ్ట్ కార్నర్ ఉన్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉన్నది. ఇన్ని కలిపినా కానీ 1.5% ఓటుతోనే గెలిచినారు. ఎన్ని కలిపినా కానీ గెలిచింది 1.5% ఓటుతోనే. ఇక్కడ 10% ఓటుతో కాదు. కూడదని పార్టీ ఇది కాదని కదా నేను చెప్పేది. పార్టీని నువ్వు ఉద్దేశపూర్వకంగా బలహీనంగా ఉంచుతున్నావు. పార్టీ నుంచి 25 మంది నాయకులను నువ్వు పెద్ద నాయకులను బయటికి పంపించేసినావు. బలోపేతం చేసే కార్యక్రమాలు చేయవు. రాష్ట్రంలో నువ్వు 50 రోజులకు మించి లేవు. ఎందుకు చేసావు ఇవన్నీ? బలహీనంగా ఉండాలి కాబట్టి. దొంగ నాటకాలు ఎందుకు ఆడతావు? వాళ్ళకి అంత గెలిచే సామర్థ్యం లేదా అంటావు. నిజమే, గెలిచే సామర్థ్యం ఉండకూడదనే కదా నీ ఉద్దేశము. జనసేన బలపడకూడదు, బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు, బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు. జనసేన బలహీనంగా ఉండాలి, 25 సీట్లు లోపే బలం ఉండాలి. అది యజమాని చెప్పిన ఆదేశం పాలేరు పాటిస్తాడు. ఎన్ని స్థానాలలో వైఎస్ఆర్సీపీ బీజేపీతో కలిస్తే 130 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి ఎన్ని రావచ్చు అంటారు? 130లో మిగిలితే 45.
కూటమికి రెండింటికి కలిపి వస్తాయంటారా? బీజేపీకి ఏమన్నా స్థానాలు వస్తాయంటారా? బీజేపీకి వస్తాయా రావా వెనుక తర్వాత చూద్దాం. ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారు. బీజేపీకి అయితే గెలవనివ్వరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే గెలవనివ్వరు. కాంగ్రెస్కి ఏమైనా స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారా? అసంభవం. ఇప్పుడు షర్మిలమ్మ ఏమంటది, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పెట్టబోయే మొట్టమొదటి సంతకం దేని మీద అంటున్నారు వాళ్ళు? ప్రత్యేక హోదా ఫైల్ మీద అన్నారు. అది రాహుల్ గాంధీకి తెలుసా? సోనియా గాంధీకి తెలుసా? రాహుల్ గాంధీ మాట్లాడాడు, నేనే మొట్టమొదటి సంతకం దాని మీద పెడతాను. ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ, ఇదే మల్లికార్జున ఖర్గే ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలన్న ఒక రికార్డు చూపిండి నాకు. నువ్వు బయట వచ్చి ఇక్కడ మా చెవులో పువ్వు పెడితే పవన్ కళ్యాణ్ మేము నమ్ముతామా? నువ్వేమో లోక్సభ గుళ్ళు మాట్లాడవా? వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కావాలని టీడీ ఎంపీలు మాట్లాడుతుంటే నువ్వు లేచి నిలబడి మాట్లాడడానికి చేత కదా నీకు? ఎట్లా నమ్మాలి నిన్ను? మళ్ళీ ఎరిపుకుని చేస్తున్నావు మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఎర్రి పి అంటే పూకు కాదు, నమ్మనికి ఏది పడితే అది నమ్మనికి. సో బీజేపీకి కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. జీరో అంటారు వాళ్ళకి. 0. 170 స్థానాలు డిపాజిట్లు రావంటారా? 100 కంటే ఎక్కువ వస్తే మహా గొప్ప డిపార్ట్కి పోయినాను. 2 జాతీయ పార్టీలకి. షర్మిల గారి పోటీ చేసిన స్థానాల్లో ఎలా ఉండబోతుంది అంటారు? పులివెందుల నుంచి పోటీ చేయొచ్చు అంటారు. షర్మిల గారు పెద్ద బ్లండర్ చేస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసము బీజేపీ మీద మోడీ మీద పోరాడకుండా ఆమె జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నారు. ఎప్పుడైతే ఆమె జగన్మోహన్ రెడ్డి మీద పోరాడో ఆమె చంద్రబాబు నాయుడు వదిలిన బాణమే అయిపోయింది. అంతే అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే గణనీయమైన 3 నుంచి 4% నుంచి 5% దాకా ఓటు బ్యాంక్ తీసుకెళ్లే అవకాశం ఉన్న అద్భుతమైన అవకాశాన్ని ఆమె చేజార్చుకుంటా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె విరుచుకుపడుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారో ఆమె చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అయిపోతుంది. నా మొదటి ప్రశ్న అలాగే చివరి ప్రశ్న, చింతా రాజశేఖర్ గారు పొలిటికల్ అనలిస్టా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తనా, నాయకుడా, ఏంటి? చింతా రాజశేఖర్ పొలిటికల్ అనలిస్ట్ ఈ రోజు వరకు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదు. వైఎస్ఆర్సీపీ నా సభ్యత్వమే లేదు నా దగ్గర. కార్యకర్త కాదు, నాయకుడు కాదు. నాయకుడు కాదు, సింపథైజర్ కూడా కాదా? సింపథైజర్ ఒక విధంగా. రాష్ట్రానికి మేలు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పేద పిల్లలకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద కుటుంబాల పిల్లలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చూస్తామా లేదా అనుకున్న పిల్లలని రాష్ట్రం దాటించి దేశం దాటించి ప్రపంచ అధ్యక్షులు ప్రసంగించే వేదిక పైన మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డికి చింతా రాజశేఖర్ సెల్యూట్. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినందుకు చింతా రాజశేఖర్ సెల్యూట్. ప్రత్యేక హోదా గురించి మాట్లాడమంటే పిసుక్కునే నాయకులందరూ నరేంద్ర మోడీ సమక్షంలో విశాఖపట్నం సభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు, కాబోదు, కాజాలదు అని దిక్కులు పిక్కటిల్లేలాగా మాట్లాడగలిగే ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సెల్యూట్. కాబట్టి వైసీపీకి సింపథైజర్. ఫైన్, థ్యాంక్ యూ.